హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రెండు ఉన్నాయి, కొంచెం రేపు ఎల్లుండికి కొంచెం పెద్దగా అవుతాయి. రెండు ఇది ఇక్కడ ఉంది, ఇది ముదిరిపోయింది. విత్తనాలకి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి ఉంది కదా, చూసారు కదా. 2-3 చెట్లకి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయో. 1 2 3 4 పెట్టుకున్నాను, 5 6 ఇంకా కొన్ని ఎక్కువ పెడితే ఎక్కువ వస్తాయి అన్నమాట హార్వెస్టింగ్కి. చూసారా, అట్లీస్ట్ బెటరే కదా నేను పెట్టుకున్న చెట్లకి. లేతగానే ఉంది చూడండి, ముదిరిపోలేదు. నేను పెద్ద అయింది కదా అని మనం ముదిరిపోయింది అనుకోవచ్చు. చూసారు కదా ఎంత లేతగా ఉందో. మనం పప్పులు వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 2 టమాటాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న 2 తీసుకున్నాను హార్వెస్ట్ టమాటాలు. ఇంకోటి 2 ఇదే చిన్న హార్వెస్ట్. అండ్ తోటకూర కూడా ఉంది, కొంచెం తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మరి లేకపోతే ఈ ఆకులన్నీ ముదిరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఒక తోటకూర చెట్టు ఎన్నిసార్లు తెంపినా కూడా మళ్ళీ మనకి ఫ్రెష్గా వస్తున్నాయి ఆకులన్నీ. స్పెషాలిటీ అన్నమాట తోటకూరలో. ముదిరిపోయి మనం తెంపిన కొద్దీ ఫ్రెష్ ఆకులు వస్తుంటాయి అన్నమాట. చూసారు కదా, మొన్న ఒక టూ డేస్ ముందే నేను హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఎంత లేత ఆకులు అయ్యాయో, చిగురించినాయి లేత ఆకులన్నీ. ఇలా కట్ చేసిన కొద్దీ మనకి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి లేత ఆకులు. అప్పుడు కర్రీ కూడా మంచిగా అవుతుంది అన్నమాట, టేస్ట్గా. ఇలా మనం కట్ చేసిన కొద్దీ సైడ్లకి అన్ని కొమ్మలు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇంట్లో ఈజీగా ఆకుకూరలు పెంచుకోవచ్చు. మెయిన్గా తోటకూర చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. తోటకూర, మెంతి కూర, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. చిన్న టెర్రస్ గార్డెన్లో కూడా మనం ఇలా హార్వెస్టింగ్స్ తీసుకోవచ్చు. మనం ఒక పక్క ప్లానింగ్తో చేసుకుంటే. చిన్న టెర్రస్ గార్డెన్ అనమాట, ఎన్ని మొక్కలు లేవు,
కొన్ని కొన్ని పెట్టుకున్నాను, బట్ అప్పుడప్పుడు హార్వెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా పెట్టాలి నేను. నా వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇవన్నీ ఇప్పుడు పెట్టినవన్నీ ఆర్గానిక్గా అనమాట, కెమికల్స్ ఏం లేదు. ఇంట్లోనే బియ్యం కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు, అవే పప్పు కడిగిన నీళ్ళు, అవే వాటితోనే నేను పెంచుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం తోటకూర కందిపప్పులో వేసుకోవచ్చు, మంచిగా అవుతుంది టేస్ట్. తోటకూర హెల్త్కి మంచిది. ఇంకా మనం పప్పు చేసినప్పుడు 2 టమాటాలు, ఇంకా 4 బెండకాయలు. మనం పప్పులు వేస్తాం కదా సాంబార్ వేసేటప్పుడు, సూరకాయ, ములక్కాయలు, వాటితో పాటు బెండకాయ వేయడం నాకు అలవాటు. ఇంకా మనం పప్పులో వేసుకోవచ్చు, సరిపోతాయి. నేను ఎప్పుడు 2, 3 వేస్తాను. ఇన్ని వచ్చాయి కదా చాలు. ఓకేనా, చూడండి. చిన్న హార్వెస్ట్ అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.